నిన్ను నువ్వే నమ్మాలి. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చగలిగే మొదటి వ్యక్తివి, ఇంకా చివరి వ్యక్తివి 2 గూడా నువ్వే కాబట్టి. హాయ్ ఫ్రెండ్. ఈరోజు మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నీకొక క్వెషన్ అడగాలి. సో, నువ్వు అద్దం ముందు నించుంటావు కదా! అలా నించున్నప్పుడు ఎప్పుడైనా నాకేం చేత కాదు, నేనేమి చెయ్యలేను, నాకు ఎలాంటి టాలెంట్ లేదు అని నిన్ను నువ్వు చులకనగా చేసుకున్నావా లేదా? సో, దీనికి ఆన్సర్ చాలా నిజాయితీగా చెప్పాలి. చాలా హానెస్ట్‌గా నీ మనస్సాక్షితో దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇంతకీ ఈ క్వెషన్ నీకు ఎందుకు అడిగానో తెలుసా? ప్రెజెంట్ చూసుకుంటే చాలామంది మనం ఒక ఫెయిల్యూర్‌గా ఉండిపోవడానికి కారణం బయట వ్యక్తి ఎవరో కాదు. మనకున్నటువంటి నెగెటివ్ థాట్స్ అండ్ మన మీద మనకి నమ్మకం లేకపోవడం. ఈ రెండింటి వల్లే మనం లైఫ్‌లో సక్సెస్ కాకుండా ఒక ఫెయిల్యూర్‌గానే మిగిలిపోతున్నాం. దీనికి 100% కారణం మనమే. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎలా పెరిగాం? నీకేం చేత కాదురా, నువ్వు దేనికి పనికిరావురా, నువ్వు పెద్ద వేస్ట్ ఫెలోరా, నువ్వు దేనికి కూడా పనికిరావు, ఇలాంటి పనికిమాలిన మాటలు వింటూనే మనం పెరిగాం. అవునా కాదా? సో, దీనివల్ల మనకి కొంత ఏజ్ వచ్చాక మేబీ ఇవే నిజం అనుకొని మన మీద మనం పూర్తి నమ్మకాన్ని కోల్పోయాం. మన టాలెంట్ ఏంటో మనం మర్చిపోయాం. అవునా కాదా? వింటుంటే నీకు కూడా నిజమే అనిపిస్తుంది కదా! సో, ఇక్కడే మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు ఎవడో బయటి వ్యక్తి నిన్ను నమ్మకపోతే నీకు ఎలాంటి ఫరక్కు పడదు. కానీ నిన్ను నువ్వే నమ్మకపోతే ఎలా? అది ఎంత డేంజరో ఎప్పుడైనా ఆలోచించావా? సో, ఇవన్నీ పక్కన పెట్టేయి. ఇవన్నీ వదిలేయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక మొక్కని తీసుకొచ్చి నాటావు. నువ్వు నాటిన నెక్స్ట్ డే అది ఒక పెద్ద చెట్టులాగా మారిపోద్దా? పోనీ అది ఒక భారీ వృక్షంలా ఎదుగుద్ది అని నువ్వేమైనా గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా! నువ్వు నాటిన ఆ మొక్క ఎండకి, వానకి, గాలికి వీటన్నింటిని తట్టుకొని ఎదిరించి నిలబడాలి. డే బై డే, డే బై డే కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి. సో, అప్పుడే ఏదో ఒక రోజు అది ఒక భారీ వృక్షంలా మారుతుంది. అవునా కాదా? సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు ప్రెజెంట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు. నువ్వు సక్సెస్ అవ్వడానికి రెడీగా ఉన్నావా లేదా? నీ సక్సెస్ కోసం నువ్వు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. చాలామందికి కూడా ఈ విషయం తెలుసు. బట్ ఎవ్వడు కూడా దీన్ని ఫాలో అవ్వడు. అందరూ ఎలా ఆలోచిస్తారంటే ఎప్పుడు చూసినా పక్కోళ్ళతో కంపారిజన్, కంపారిజన్, కంపారిజన్. ఆడికి అంత మంచి జాబ్ ఉంది, వీడు ఎంత బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆడు మంచి బిజినెస్ చేసుకుంటున్నాడు, వీడికి మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా వాళ్ళ సక్సెస్‌ని చూసి భయపడుతూ మనకున్న టాలెంట్ ఏంటో మనం మర్చిపోతాం. సో, ఎప్పుడు కూడా పక్కోడితో నువ్వు కంపారిజన్ చేసుకోకు, గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు వాడి సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది. బట్ వాడు ఈ పొజిషన్‌కి రావడానికి ఎంత కష్టపడ్డాడో నీకు అర్థమవుతుందా? నీకు ఆడి కష్టం కనిపిస్తదా? వాడు ఈరోజు ఈ పొజిషన్‌కు రావడానికి ఆడు ఎన్నో ఫెయిల్యూర్స్‌ని చూసుంటాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు, చాలా స్ట్రగుల్స్ వీటన్నింటిని ఎదిరించి ఇక్కడి వరకు వచ్చాడు. కానీ నువ్వు వాడి రిజల్ట్‌ని మాత్రమే చూస్తున్నావు. దాని వెనుక ఉన్న ఆడి కష్టం, ఆడు సక్సెస్ అవ్వడానికి చేసిన ఫైట్ అవేవి నీకు కనిపించవు. సో, ఎప్పుడు కూడా పక్కోడితో నువ్వు కంపారిజన్ చేసుకో. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం లైఫ్‌లో సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్‌గానే ఎందుకు మిగిలిపోతున్నామో తెలుసా? మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేదు అండ్ మన మీద మనకి నమ్మకం లేదు. ఈ రెండింటి వల్లే మనం ఒక ఫెయిల్యూర్‌గా మిగిలిపోతున్నాం. ఎప్పుడైనా ఆలోచించావా? మనం బైక్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకునేటప్పుడు, మనం నేర్చుకోవడం ట్రై చేసిన వెంటనే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డ్రైవింగ్ వచ్చిందా? లేదంటే మనం దానికోసం ట్రై చేసి, కింద పడి, దెబ్బలు తగిలించుకొని, మళ్ళీ ట్రై చేసి, మళ్ళీ ట్రై చేసి ఫైనల్‌గా నేర్చుకున్నామా? అవునా కాదా? ఇంత స్ట్రగుల్ అయితేనే మనకు బైక్ డ్రైవింగ్ వచ్చింది. మరి అలాంటిది లైఫ్‌లో నువ్వు ఒక్కసారి ఫెయిల్ అయితే భయపడి ఎందుకు ఆగిపోతున్నావు? బ్రదరు, ఒకటి గుర్తుపెట్టుకో. ఒక ఫెయిల్యూర్ నీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేయలేదు. అండ్ నువ్వు చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల నీ వాల్యూ తగ్గిపోదు. అండ్ ఒక్క రిజెక్షన్ నీ క్యాపబిలిటీని ఆపలేదు. సో, నీ ఫెయిల్యూర్స్‌ని చూసి నువ్వు భయపడకుండా వాటి నుంచి నువ్వు కొత్త కొత్త లెసన్స్ నేర్చుకో. సో, నువ్వు ఎంత నేర్చుకుంటే నువ్వు అంత ఎత్తుకు ఎదుగుతావు. ఎందుకంటే చాలామంది కూడా మన లైఫ్‌లో చాలా ట్రై చేస్తారు. పాపం సక్సెస్‌కి చాలా దగ్గరగా వస్తారు. బట్ ఇంకొక్క అడుగు ముందుకేస్తే వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ లైఫ్ మారిపోద్దన్న విషయం వాళ్ళకి తెలియక పాపం వాళ్ళు అక్కడితోనే ఆగిపోతున్నారు.
సో నువ్వు కూడా వాళ్ళలా ఆగిపోకుండా అలా మిగిలిపోకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకో. ఎలా అంటే నేను ఎవరితోనూ కంపారిజన్ చేసుకోను. సో నా మీద నేను పూర్తి నమ్మకంతో ఉంటాను. నేను నా సక్సెస్ కోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫోకస్‌గా వర్క్ చేస్తాను. డేకి 1% అయినా ఇంప్రూవ్ అవ్వడానికి నేను ట్రై చేస్తానని నీతో నువ్వు ఒక స్ట్రాంగ్ ప్రామిస్ చేసుకో. నీ సక్సెస్ కోసం నువ్వు డైలీ కష్టపడు. స్లోగానే ట్రై చేయి గానీ ఎక్కడ కూడా ఎప్పుడు ఆగకు. ఎందుకంటే నువ్వు ఆగిపోయావా అక్కడే నువ్వు నీ ఫెయిల్యూర్‌ని నువ్వే ఒప్పుకున్నట్టు అవుతావు. సో నువ్వు కష్టపడి ప్రయత్నించు. ఏదో ఒకరోజు నువ్వే గర్వంగా చెప్పుకుంటావు. నేను కూడా సక్సెస్ అవ్వగలిగాను అని నువ్వు బల్లగుద్ది చెప్తావు. సో అలా నువ్వు గర్వపడేలా ఒక రోజు రావాలంటే ఈ రోజు నుంచే నువ్వు కష్టపడాలి. నీ మీద నువ్వు పూర్తి నమ్మకంతో ట్రై చేయి. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు.